హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్. ఫుడ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 12th పాస్ అయిన వాళ్ళు లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. చేరగానే మీకు 64,000కి పైగా సాలరీ అనేది పే చేస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్ విధానంలోనే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇంతవరకు ఎవరికి తెలియదు, నేనే మీకు ముందుగా అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇక్కడ మనము డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది మనకి ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే జాబ్ నోటిఫికేషన్ వచ్చిందో ఆ జాబ్ నోటిఫికేషన్ రిలేటెడ్గా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి టెక్నికల్ అసిస్టెంట్ పర్మనెంట్ పొజిషన్స్కి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా చూడొచ్చు, 03/2025 అని చెప్పేసి ఇచ్చారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. పోస్టింగ్ డేట్ వచ్చేసరికి ఇక్కడ ఇచ్చారు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయడానికి May 10th వరకు టైం ఉంది. ఇంకా మనకి చాలా టైం ఉంది కాబట్టి మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని May 10th లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇందులో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించి ఆ లింక్ పైన క్లిక్ చేసేసి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఐడి నెంబర్ ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత అప్పుడు మనము అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను. స్టెప్ బై స్టెప్ మనము ఎలా అప్లికేషన్ సబ్మిషన్ చేయాలనేది. ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఎస్ అని చెప్పేసి. ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి మీరు చాలా త్వరగా రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి జూలై నెలలోనే మీకు పోస్టింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జూన్ మంత్ లేదా జూలై ఫస్ట్ వీక్లో అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించి రిజల్ట్స్ వచ్చేసి జూలై మంత్లో అయితే ఇవ్వబోతున్నారు. పోస్టింగ్ వచ్చేసి మీకు జూలై ఎండింగ్లో లేదంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. కాబట్టి చాలా త్వరగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళకి ఇదే మనకి ఒక బెస్ట్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మనము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆ యొక్క అప్లికేషన్ కాపీని మనము పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ హార్డ్ కాపీ పంపడానికి May 19th వరకు అయితే టైం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్గా 18 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్ని క్యాస్ట్ల వారికి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వల్ల అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ అనేది కేటాయించడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు జనరల్ వాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి లెవెల్ 6 ప్రకారం బేసిక్ పే అనేది 35,400 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి ఇక్కడ చూడండి 64,740 రూపీస్. ఇది స్టార్టింగ్ సాలరీ అన్నమాట. ఇది మనకి బేసిక్ పేనే 35,000 ఉంటుంది. దానికి డబుల్ ఉంటుంది అనమాట సాలరీ అనేది ఎప్పుడు కూడా గమనించాలి. నోటిఫికేషన్స్లో మనకి 18,000 లెవెల్ 1 అని చెప్పేసి ఇస్తారు కదా, దానికి డబుల్ చేస్తే ఎంత. ఆ విధంగా మనము పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట. ఇందులో మీకు చాలా రకాల గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ ఉంటాయి. డిఏ ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అలాగే టీఏ, ఇలా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఆ విధంగా మనకి సాలరీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. అయితే ఈ యొక్క టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అనేవి ఏ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అనేవి కేటాయించారంటే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి, అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఈ యొక్క విభాగాల్లో ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఎవరు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్స్ క్లియర్గా వినండి, స్కిప్ చేయొద్దు.
ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే అవుతారు. లేకుంటే ఇక్కడ మెకానికల్ విభాగంలో పోస్టులకి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది డిప్లొమాలో చేసి ఉండి, సో దాంతోపాటు సంబంధిత విభాగంలో ఎక్స్పీరియన్స్ అనేది 2 ఇయర్స్ కలిగి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ అన్నమాట. అది కూడా మీరు 60% మార్కులతో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ మీకు లేకపోతే డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండి 2 ఇయర్స్ ఫుల్ టైం డ్యూరేషన్ అనేది డిప్లొమా కోర్స్ చేసిన మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. లాటరల్ అడ్మిషన్ అనేది మీరు సంబంధిత విభాగంలో చేసి ఉన్న, దాంతోపాటు రిలవెంట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విభాగంలో పోస్టులకి కూడా మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఐటీకి సంబంధించి మీరు 3 ఇయర్స్ యొక్క ఎడ్యుకేషన్ అనేది కలిగి ఉండి అట్లీస్ట్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది రెలవెంట్ ఫీల్డ్లో అయితే కలిగి ఉండాలి. లేకపోతే మీరు డిప్లొమా అనేది చేస్తుండే లాటరల్ అడ్మిషన్ ఇన్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. లేదంటే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు, దాంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ డిప్లొమా వాళ్ళకి ఏంటంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడిగారు, డిగ్రీ వాళ్ళకి ఏంటంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ మీరు బీఎస్సీ డిగ్రీ కానీ సంబంధిత విభాగంలో ఆ యొక్క డిప్లొమా కానీ ఏదైతే కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా వాళ్ళే క్లియర్గా అయితే మనకి మెన్షన్ అయితే చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ అనేది మనము పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. సెలక్షన్ అనేది ఎలా చేస్తారు ఈ జాబ్స్కి సంబంధించి అంటే ఇక్కడ చూడండి, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మనకి 200 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 3 అవర్స్ టైం ఇస్తారు. పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఏంటంటే 1 అవర్ ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. మెంటల్ అబిలిటీ టెస్ట్కి సంబంధించి మీకు ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ టాపిక్ మీద 50 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కేటాయిస్తారు. పేపర్ 2లో వచ్చేసి ఏంటి అంటే జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. పేపర్ 3 వచ్చేసి ఏంటి అంటే మీరు సంబంధిత సబ్జెక్ట్స్కి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీ లేదు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ కాపీ అనేది ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా 570020 కర్ణాటక, మైసూర్ అని చెప్పేసి, సో దీనికి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఇలా మనము ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫుడ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ CFTRA అనేటువంటి ఒక సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు సెలెక్ట్ అయితే ఫస్ట్ పోస్టింగ్ మైసూర్లో ఉంటుంది. తర్వాత మనము చక్కగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి అయితే ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. సో చాలా త్వరగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనేటువంటి వాళ్ళకి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ లేకుండా మీ ఫ్రెండ్స్తో అయితే అయినా షేర్ చేయండి, వాళ్ళకైనా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఏమైనా డౌట్ ఉంటే జాబ్కి రిలేటెడ్గా నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.